బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చేవెళ్ల ప్రమాదం విషాదాన్ని నింపింది. కొన్ని కుటుంబాలే రోడ్డున పడ్డాయి. ఒకే ఇంట్లో ముగ్గురు అమ్మాయిలు, తండ్రిని కోల్పోయినటువంటి ఒక బాబు, ఇద్దరు భార్య పిల్లల్ని, అంటే ఒక చిన్న పసుగుడ్డిని కోల్పోయింది ఓ కుటుంబం. ఇలా ఒకటి కాదు రెండు కాదు, దీని చుట్టూ చాలా పెద్ద ఎత్తున తీవ్ర విషాదం మిగిలి ఉంది. కొన్ని కుటుంబాలే రోడ్డున పడిపోయి ఉన్నాయి. ఇంకా ఆ కుటుంబాల్లో కన్నీటి దారులు ఆగనే లేదు. కానీ రాజకీయంగా దీన్ని ఎటువంటి విధంగా అపహాస్యం చేస్తూ మాట్లాడుతున్నారంటే, ఈ ప్రమాదాన్ని పాపం అని అనాల్సినటువంటి ఆ నోర్లు, ఈ ప్రమాదం జరగకుండా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి అనాల్సినటువంటి ఆ నోర్లు, ఈ ప్రమాదం ఇంకోసారి జరగకుండా చూస్తామని హామీ ఇవ్వాల్సిన ఆ మనుషులు మరి ఇంత దారుణంగా మాట్లాడతారా? ఆర్టీసీ బస్సు ఒక టిప్పర్ లారీ ఢీకొని ఆ ఘటనలో 19 మంది మరణిస్తే, ఈ ప్రమాదం పైన ఒక్కో రాజకీయ పార్టీ నేత ఒక్కో రకమైనటువంటి మాటను మాట్లాడుతున్నాడు. రాజకీయంగా దీన్ని మరచాలని చూస్తున్నారు. పాపం అనేటువంటి పదాన్ని పక్కన పెట్టి అపహాస్యం చేస్తూ దాన్ని మరీ పూర్తిగా ఎంత వరస్ట్గా మాట్లాడుతున్నారంటే ఇంత పొలిటీషియన్స్ ఎవరు కూడా ఉండకపోవచ్చు బహుశా. అయితే అక్కడ స్థానిక ఎమ్మెల్యే కాళ యాదయ్యతో పాటుగా ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా ఇప్పుడు ఈ ప్రమాదం పైన రకరకాలుగా వాళ్ళు వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో వైరల్గా మారారు. ఒకరేమో డైరెక్ట్గా రోడ్డు బాగుంటే ఎక్కువ యాక్సిడెంట్ అవుతాయి, కాబట్టి రోడ్డు ఖరాబు ఉంటేనే మంచిది, అప్పుడే తక్కువ యాక్సిడెంట్స్ అవుతాయని చెప్పి కొండా విశ్వేశ్వరరెడ్డి అంటే, ప్రమాదంలో ఎందుకు రాలేదు సార్, మీరు అక్కడ ఎందుకు కనిపించలేదు, ఇంత పెద్ద ఘటన జరిపి ఉండాలి కదా అని చెప్పి ఒక వ్యక్తి కాళ యాదయ్యకి ఫోన్ చేస్తే కాళ యాదయ్య ఏమంటున్నాడంటే, ప్రమాదంలో చనిపోయిన వాళ్ళు మన వాళ్ళు కాదు, వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చిర్రు, సో మన వాళ్ళు ఎవరు లేరు, నేను వచ్చినా కదా, అయినా కూడా మంత్రి ఉంటే మంత్రి పక్కన నిల్చున్నా కదా, స్పందించినా కదా, నేనెందుకు స్పందించాలి, మనకు సంబంధం లేని విషయం అని చెప్పి ఆయన కొట్టిపారేశారు. ఎమ్మెల్యే ఎంపీ వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర విమర్శలకు తావిస్తున్నాయి. నిజంగా ఇది చూసిన వారంతా కూడా చీ కొడుతూ ఉన్నారు. ఒకసారి కొండా విశ్వేశ్వరరెడ్డి ఏం మాట్లాడారో చూద్దాం. రోడ్లు ఖరాబ్ ఉంటే ఏం యాక్సిడెంట్లు కావు, బండ్లు మెల్లగా అవుతాయి. రోడ్లు ఎంత మంచిగా ఉంటే అంత ఎక్కువ యాక్సిడెంట్స్, అంత పెద్ద యాక్సిడెంట్. ఈ రోజులల్లా రోడ్లు ఖరాబ్ ఉంటే ఏం యాక్సిడెంట్లు కావు, బండ్లు మెల్లగా అవుతాయి. రోడ్లు ఎంత మంచిగా ఉంటే అంత ఎక్కువ యాక్సిడెంట్స్, అంత పెద్ద యాక్సిడెంట్. ఈ రోజులల్లా రోడ్లు ఖరాబ్ ఉంటే ఏం యాక్సిడెంట్లు కావు, బండ్లు మెల్లగా అవుతాయి. రోడ్లు ఎంత మంచిగా ఉంటే అంత ఎక్కువ యాక్సిడెంట్స్, అంత పెద్ద యాక్సిడెంట్. ఈ రోజులల్లా రోడ్లు ఖరాబ్ ఉంటే ఏం యాక్సిడెంట్లు కావు, బండ్లు మెల్లగా అవుతాయి. రోడ్లు ఎంత మంచిగా ఉంటే అంత ఎక్కువ యాక్సిడెంట్స్, అంత పెద్ద యాక్సిడెంట్. ఈ రోజులల్లా రైట్. కొండా విశ్వేశ్వరరెడ్డి ఏం మాట్లాడుతున్నారంటే, రోడ్లు బాగుంటే యాక్సిడెంట్లు ఎక్కువ అవుతాయి, ఖరాబ్ ఉంటేనే తక్కువ మెల్లగా పోతారు, బండ్లన్నీ కూడా జర తక్కువ యాక్సిడెంట్లు అవుతాయి అని చెప్పి కొండా విశ్వేశ్వరరెడ్డి అంటున్నారు. ఓ పని చేద్దాం, ఇక తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి రోడ్లను మొత్తాన్ని, తెలంగాణ కాదు భారతదేశంలో ఎక్కడ ఏ యాక్సిడెంట్ జరగకుండా ఉండాలంటే రోడ్లన్నీ తవ్వేసేయండి, ఇక రెడీగా ఉండండి. కొండా విశ్వేశ్వరరెడ్డి చెప్పినట్టుగా ఇంట్లో ఉన్నటువంటి సబ్బళ్ళు పారలు మొత్తం తీసుకొని బయటకు వచ్చేయండి. ఇక రోడ్డు కనిపిస్తే చాలు, కనిపించకుండా దాన్ని తవ్వేసేయండి, గుంతలు చేసేసేయండి. ఖరాబ్ ఉండడం వల్ల ఇక ఏ యాక్సిడెంట్ జరగదు. ఇక రోడ్డు ఖరాబ్ ఉంటే ఏ యాక్సిడెంట్ జరగదు. ఇక సిద్ధంగా ఉండండి. ఎంపీ ఇచ్చినటువంటి పిలుపు మేరకి రోడ్లు మొత్తం కూడా తవ్వేసేయండి. ఇక ఖరాబ్ ఉన్న తర్వాత ఏ యాక్సిడెంట్ జరగవు. కాబట్టి మన ముఖ్య లక్ష్యం రోడ్ల యాక్సిడెంట్ జరగకుండా ఉండడమే. రోడ్లపై యాక్సిడెంట్ జరగకూడదు, మరణాలు సంభవించకూడదు అనే లక్ష్యంతో ఉన్నాం. కాబట్టి హైవేలని రోడ్లన్నీ తవ్వేసేయండి. కొండా విశ్వేశ్వరరెడ్డి చెప్తున్నట్టు ఖరాబ్ ఉంటే మెల్లగా పోతే ఏ యాక్సిడెంట్లు జరగవనే మాటని కొండా విశ్వేశ్వరరెడ్డి చెప్తున్నాడు. రాజకీయ నాయకులుగా మీరంటే ఇంటెలిజెంట్ అనేటువంటి పేరుంది. ఒక ఎంపీగా కొండా విశ్వేశ్వరరెడ్డి ఈ మాట మాట్లాడడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. మరి దానికి ముందు వెనకాల ఏం మాట్లాడారో తెలియదు, కానీ ఈ క్లిప్ మాత్రం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.